కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గౌడులకి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరితంగా 93 జీవోని ఏదైతే 14వ తారీఖు నాడే జీవో రిలీజ్ చేసి జీవో కాపీలను దాచి 20వ తారీఖు నాడు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దొంగతనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 18వ తారీఖు నాడు ఉండడం వల్ల ముందే చేస్తే వీళ్ళందరూ గౌడులందరూ ఎదురు తిరుగుతారని భయపడి 20వ తారీఖు నాడు జీవోని ఇవ్వడం జరిగింది. అది మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నెక్లెస్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర గౌడ సంఘాల నాయకులందరం కలిసి జీవో కాపీని చింపివేయడం జరిగింది. వెంటనే 93 జీవోని రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోని ఇచ్చి మీరు బీసీ డిక్లరేషన్లో భాగంగా ఏదైతే మాకు హామీ ఇచ్చారో వైన్స్లో కానీ సొసైటీలకు 25% ఇస్తూ వైన్స్లో మాకు సొసైటీలకు ఇవ్వాలని, ఓన్లీ గౌడ్లకే కాకుండా సొసైటీలకు అప్పగించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మాకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా తాడి చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయిన వాళ్ళకు కానీ కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకు కానీ ఏదైతే ఎక్స్గ్రేషియా ఇవ్వాలో అది వెంటనే రిలీజ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్లో మూసివేయబడ్డ కళ్ళు దుకాణాలను వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే కల్తీ జరిగింది అంటే కాంగ్రెస్ నాయకుని దుకాణంలోనే కల్తీ జరిగింది. మరి కాంగ్రెస్ నాయకుడి మా గౌడుల మీద కుట్రపూరితంగా నిజంగానే గౌడ షాపులన్నీ క్లోజ్ చేయాలని కుట్రపూరితంగా జరిగిందా ఏంటి అనేది కూడా మాకు డౌట్గా ఉంది. ఇప్పుడు ఏదైతే కల్తీ అంటున్నారో మరి కల్తీ ఎక్కడ లేదో చూపించాలి. నూనెలో కల్తీ లేదా, పాలల్లో కల్తీ లేదా, దేంట్లో కల్తీ లేదు. కల్తీ ఉంటే దాన్ని నివారించేలాగా మనం చేయాలి. కానీ మొత్తమే కడుపులు కొడతాం, మా కడుపు పొట్టల మీద కొడతాము అంటే సహించే ప్రసక్తి లేదు. గౌడులందరూ ఏకతాటిపైకి వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ఉంది. మా ఉద్యమం స్టార్ట్ చేశాము. మొన్న అమరవీరుల స్తూపం దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ డే బై డే మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళు తలవంచి చేసేదాకా మేము వదిలిపెట్టబోమని, ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.